ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము అని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 6వ వచనంలో రాయబడి ఉంది. నా ప్రియ సహోదరుడా సహోదరి, వెలిచూపు వలన మనం బ్రతకడం లేదు. క్రైస్తవులు విశ్వాసులు అనబడి మనము విశ్వాస మూలముగా నడుచుకునే వారిగా మనం ఉండాలి. మరి విశ్వాసం అనగా ఏమి అని మనం చూసినట్టయితే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి అనునటకు రుజువునై ఉన్నవి. లేని వాటిని ఉన్నట్టుగా అనుకోవడమే విశ్వాసము. అవును, మనము విశ్వాస మూలముగా జీవించే వారిగా నడుచుకునే వారిగా ఉండాలి. చుట్టూ ఉన్న వాటిని చూసి మనం ముందుకు వెళ్తే ప్రయోజనం లేదు. మనము వాగ్దానాల మీద ఆధారపడిన వారిగా, వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే అవి జరుగుతాయి అనే నమ్మకముతో, విశ్వాసముతో మనం అడుగులు ముందుకు వేస్తూ మనం వెళ్ళాలి. అందరి జీవితాలలో వాగ్దానాలు నెరవేరనే కోరిక ఉంది కదా. మరి ఆ వాగ్దానాలన్నీ కూడా విశ్వాస మూలముగా నువ్వు పొందుకోగలుగుతావు. కాబట్టి విశ్వాసమునకు కర్త అయిన యేసును వెంబడించు, విశ్వాసముతో నువ్వు జీవించు. విశ్వాసము కలిగిన బిడ్డగా ప్రతి విషయానికి దేవుని మీద ఆధారపడి నువ్వు జీవించినప్పుడు నీ జీవితంలో అద్భుతాలను చూడగలుగుతావు. సమస్యలు మన చుట్టూ ఉన్నాయి, వాటిని మర్చిపో. కానీ ఆ సమస్యలన్నిటిలో కూడా విశ్వాసము కలిగిన బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యములు చేస్తాడు. అబ్రహాము, నోవా, మోషే, దావీదు, యెఫ్తా, సంసోను, మరి ఎంతో మంది భక్తులు విశ్వాసముతోనే అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళి ఎన్నో విజయాలను వారు సాధించారు, రాజ్యాలను జయించగలిగారు. ఈరోజు దేవుడు నీకు కూడా అట్టి విశ్వాసమును అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.